కేంద్ర హోంమంత్రి అమిత్ షా అలాగే జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఏపీలో సీట్ల సర్దుబాటుపై బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య అవగాహన కుదిరింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కాసేపట్లో అధికారిక ప్రకటన రానుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఏపీలో సీట్ల సర్దుబాటుపై బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య అవగాహన కుదిరింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై కాసేపట్లోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎలా జరిగింది భేటీ అంతా? కూడా గంట వరకు కూడా ఈ భేటీ జరిగినట్లుగా సమాచారం అందుతోంది. సో ఎటువంటి నిర్ణయానికి వచ్చినట్లు? సీట్ల సర్దుబాటు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొత్తు కుదిరింది. అయితే సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలిసి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత జేపీ నడ్డా, అమిత్ షా కూడా తన నివాసం నుంచి వెళ్లిపోవడం జరిగింది. అమిత్ షా ఇక్కడి నుంచి పాట్నా వెళ్తున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు సంబంధించి చర్చ జరిగింది. బీజేపీ అధిక స్థానాల్లో పోటీ చేసేందుకు అడుగుతుంది. విశాఖ, విజయవాడ, అదేవిధంగా రాజంపేట, అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి ఈ స్థానాలను కోరుతుంది. దీనికి సంబంధించి చర్చ జరిగింది. అయితే పార్టీ అంటే టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి జనసేన, బీజేపీ రెండూ కలిసి ఒక 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంది. జనసేన 2 స్థానాల్లో చేస్తుందా, లేకపోతే 3 స్థానాల్లో చేస్తుందా, లేకపోతే బీజేపీ 5 స్థానాల్లో చేస్తుందా, లేకపోతే 6 స్థానాల్లో చేస్తుందా, దీని మీదనే మధ్య ఒక స్పష్టత రావాల్సి ఉంది. మొత్తానికి మాత్రం పొత్తు కుదిరింది. 2 పార్టీలు కలిపి మాత్రం 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ఏదైనా ఉంటే దానిపై లాస్ట్ మినిట్ లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి అధికారికంగా ఇక ప్రకటన రావటమే తరువాయి 2 పార్టీలు కలిసి జనసేన, టీడీపీ కలిసి ఏదైనా మీడియా కాన్ఫరెన్స్ ఏమైనా నిర్వహించే అవకాశం ఉందా, లేకపోతే ట్వీట్ ద్వారా ఈ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందా అన్నది స్పష్టంగా తెలిసి రావట్లేదు. కానీ మొత్తానికి పొత్తు కుదిరింది. 3 పార్టీలు కలిసి ఏపీలో ఎన్నికలకు రాబోతున్నాయి. ఈ 3 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి రానున్నటువంటి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో పోటీ చేసేందుకు పూర్తిగా ఒక అవగాహన కుదిరినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ప్రసాద్, ఏపీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి కాసేపట్లోనే అధికారిక ప్రకటన రానుంది అంటున్నారు. మీరేమో జనసేన అలాగే టీడీపీ కలిసి ఏమన్నా కాన్ఫరెన్స్ నిర్వహించి మీడియా కాన్ఫరెన్స్ చెప్పచ్చు అంటున్నారు. సో బీజేపీకి సంబంధించి ఎవరు ఉండరా ఆ మీటింగ్ లో? అంటే దానికి అది దాని అవసరం లేదు. అంటే బీజేపీ దీనికి సంబంధించి ట్వీట్ చేయొచ్చు. అదే సమయంలో 2 పార్టీలు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు. బీజేపీ తరఫున పాల్గొనేందుకు అవకాశం లేదు. ఎందుకంటే అమిత్ షా ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి విషయాల్లో ప్రకటన చేసే విషయంలో పాల్గొనడు. కాకపోతే జేపీ నడ్డా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు కాబట్టి ఆయన పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి ఆ స్థాయిలో ఎవరు పాల్గొనే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు బహుశా ట్వీట్ ద్వారా బీజేపీ తన యొక్క ఈ పొత్తుకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని, పొత్తు నిర్ణయాన్ని ఏ రకంగా ఉంది అన్న అంశాన్ని ట్వీట్ ద్వారా ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరు కూడా అంటే జనసేన, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఏదన్నా మీడియా కాన్ఫరెన్స్ నిర్వహిస్తారా లేదన్నది స్పష్టంగా తెలిసి రావట్లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం చూడాలి అధికారికంగా ఏ రకంగా ప్రకటన వస్తుందో. ప్రధానంగా బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మాత్రం ట్వీట్ ద్వారా ఈ పొత్తుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని మాత్రం చెప్తున్నారు. అండ్ అలానే ప్రసాద్, ఎంపీ సీట్లకు సంబంధించి కూడా ప్రచారం జరుగుతోంది. బీజేపీకి 5 లేదా 8 ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా, ఎంతవరకు కరెక్ట్ అది? 8 స్థానాలు బీజేపీ అడుగుతుంది. 8 స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేసేందుకు అవకాశం ఉంది. మాకు సమర్థత ఉంది. తాము ప్రతిపాదించి తమకు మద్దతుగా తమకు బలంగా ఉన్నటువంటి ఈ స్థానాల్లో పోటీ చేసేందుకు
మీరు సహకరించాలని చెప్పి బీజేపీ కోరుతుంది. అయితే దీనికి సంబంధించి కొంత మేరకు టీడీపీ కొన్ని ప్రతిపాదన చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కలిసి చూసినట్లయితే బీజేపీ జనసేన రెండు పార్టీలు కలిసి 8 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. ఒక 2 స్థానాల్లో జనసేన పోటీ చేసినట్లయితే 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఒకవేళ 5 స్థానాల్లో బీజేపీ కనుక పోటీ చేసేట్లయితే మిగిలిన 3 స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు అవకాశం ఉందని మాత్రం చెప్తున్నారు. కాబట్టి 8 స్థానాలు మాత్రమే, లోక్సభ స్థానాలు మాత్రమే ఈ 2 పార్టీలకు కలిపి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జనసేన బీజేపీ ముందుగానే ఇద్దరు కూడా భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీఏలో ఉండటం జరిగింది. కాబట్టి వాళ్ళంతా కూడా పొత్తులో ఉన్నారు. ఇకపోతే టీడీపీ గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి వైదొలిగి ఆ తర్వాత తిరిగి మరలా వస్తున్నారు. కాబట్టి ఈ 2 పార్టీలకు బీజేపీ జనసేన కలిపి ఈ సీట్ల సర్దుబాటు విషయంలో చూడటం జరిగింది. ఆ మేరకు ఆ ఈక్వేషన్స్ లో భాగంగా బీజేపీకి జనసేనకు 8 లోక్సభ స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్టుగా తెలిసింది. కాబట్టి ఈ 30 స్థానాల్లో ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారన్నది జనసేన బీజేపీ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీ బహుశా 10 స్థానాల్లో చేసేందుకు, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉంది. మిగిలిన 22 స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే 24 స్థానాల్లో, అసెంబ్లీ స్థానాల్లో జనసేన కేటాయించినట్టుగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ప్రకటనలో చేయడం జరిగింది. అయితే